విధమైనటువంటి మానసిక క్షోభ గుండా వెళ్తున్నామేమో, ఒక యవన తరముగా ఎలాంటి క్షోభ గుండా మీరు వెళ్తున్నారేమో. 4 అడుగులు ముందుకెళ్తే 100 అడుగులు వెనక్కి వచ్చి పడుతున్నారు మీలో కొంతమంది. జీవితం ముందుకు సాగట్లా, ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వట్లేదు, పరీక్షలు రాస్తున్నావు, ఫెయిల్ అవుతున్నావు, ఒక తరగతి ఎక్కేయని అనుకున్నావు కానీ అక్కడే ఉండిపోతున్నావు. నీ ముందున్నటువంటి వారు పరుగులు తీసుకుంటూ నీ వయస్సు వారు పరిగెత్తుతున్నారు, నీ వయస్సు వారు నీ ముందు పరిగెత్తుతున్నారు, వారితో పాటు కనీసం పరిగెత్తలేక మరి వెనక్కి 100 అడుగులు వెళ్ళి గోతులో పడవేసినట్లుగా ఈరోజు నీ పరిస్థితికి ఉన్నదేమో. ఒక విద్యార్థిగా ఏ విధమైనటువంటి మానసిక క్షోభ గుండా వెళ్తున్నామేమో, ఒక యవన తరముగా ఎలాంటి క్షోభ గుండా మీరు వెళ్తున్నారేమో. నా సహోదరి, నాలాంటి సహోదరి, ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, అక్కగా, ఒక కోడలుగా ఈ రోజున నీ యొక్క క్షోభ ఏమై ఉన్నదో. జీవితంలో మరి ముందుకు సాగలేక ఎంతో పోరాడుతున్నావు, వెళ్ళటానికి ముందు ప్రయత్నం చేస్తున్నా సాగలేకపోతున్నావు. నా సహోదరుడా, ఎన్నో విషయాల్లో ముందుకు సాగాలనుకుంటున్నావు, కుటుంబాన్ని ముందుకు తోసుకుంటూ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావు. ఎద్దులు మరి కాడిని మోస్తే ఇళ్ళని, ఆ కుటుంబాన్ని నువ్వు మోస్తూ ఉన్నావు. ముందుకు తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా నీ జీవిత నావ ముందుకు సాగకుండా ఆగిపోతూ ఉన్నావేమో. మంచి జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉన్నామేమో. ఇక్కడ కూడా మరి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఏదో ఒకటి జరుగుతుందేమని ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, బహుకాలం నుండి శ్రమ పడుతున్న మీ వద్దకు యేసయ్య సన్నిధి వచ్చును గాక. ఆమేన్. ప్రభు అయిన దేవుడు ఈ క్షణమే ఏ శ్రమ అయితే మిమ్మల్ని బహుకాలం నుంచి ఇబ్బంది పెడుతుందో, ఆ బలహీనమైన, ఆ బాధాకరమైన శ్రమ నుంచి మీకు స్వస్థత, విడుదల కలుగును గాక. ఆమేన్. అది ఎలాంటి కార్యమైనా దేవుని నామంలో మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.